చిక్కుడుకాయ కారం. చిక్కుడుకాయలకి అటు ఇటు ఉన్న ఈనెల్ని తీసేసి శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే నూనెలోకి వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి ఒక టీ గ్లాస్ వరకు కారం వేసుకోవాలి. కొద్ది తక్కువగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేయించి పొడి చేసిన మెంతుల పొడిని ఒక చెంచా వేసుకోవాలి. ఆవ పొడిని కూడా ఒక 2 చెంచాల వరకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నూనె పోసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చివరిగా 2 చెంచాల వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నామంటే మనకి చిక్కుడుకాయ కారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.